హలో అందరికీ నమస్తే. పంచామృతం ఆస్ట్రో న్యూమరిక్స్ ఛానల్కి స్వాగతం. మనకి 2025 సంవత్సరంలో ఈ యొక్క సంవత్సరంలో మే మంత్లో గురుడి యొక్క సంచారం జరగబోతుంది. ఓకే, సాధారణంగా పెద్ద గ్రహాలు గురుడు, శని, రాహుకేతువులు అంటే ఎక్కువ లాంగ్ పీరియడ్ ఒక్కొక్క రాశిలో ఉండే గ్రహాలు కాబట్టి ఇవి మాత్రము మూవ్ అయినప్పుడు స్పెషల్గా చెప్పుకోవాల్సి వస్తుంది. అదర్వైజ్ మిగిలిన గ్రహాలు 20 days, 1 month, 40 days ఇలా రకరకాలుగా చేంజ్ అవుతూ ఉంటాయి కాబట్టి అవి మనం ఆ మంత్లో తెలుసుకోవచ్చు. బట్ ఇవి సంవత్సరానికి ఒకసారి కానీ 1 year 8 months, ఓకే, అండ్ 2.5 years అయితే అలా కొంచెం పెద్ద గ్రహాలు, పెద్ద అంటే ఎక్కువ రోజులు ఒక రాశిలో ఉండే గ్రహాలు కాబట్టి మనం స్పెషల్గా చెప్పుకుంటున్నాము రిజల్ట్స్ అనేది. అండ్ ఆల్సో ఇప్పుడు ఓకే, ఈ యొక్క 4 గ్రహాలు కూడా గురుడు, శని, రాహుకేతువు ఈ 4 గ్రహాలు కూడా ఈ 2025 సంవత్సరంలో మూవ్ అవుతున్నాయండి. సో అది ఒక స్పెషల్ అనమాట 2025కి. ఎందుకంటే 4 మూవ్ అయినప్పుడు చాలా రకాల మార్పులు అనేవి వస్తూ ఉంటాయి ఎక్కువగా అందరి లైఫ్లో అండ్ ఓవరాల్గా కూడా దేశానికి అలా కూడా ఉంటుందన్నమాట మార్పులు అనేవి. సో ఈ యొక్క గురు గ్రహ గోచారము, గురువు యొక్క సంచారం ఎప్పుడైతే మనకి మిథున రాశిలోకి వెళ్తుందో, వృషభ రాశిలో ఉన్నారు ఈ యొక్క మే 14th వరకు, ఈ 1 year పీరియడ్ మే 14th వరకు వృషభ రాశిలో ఉన్నారు. అంటే అది ఒక్కొక్క రాశి వారికి ఒక్కొక్క రకంగా ఫలితాలు అనేవి ఇస్తూ ఉంటుంది. ఓకే, సో అలాగే ఈ యొక్క మిథున రాశిలోకి వెళ్ళిన తర్వాత ఏ రాశికి ఎన్నవ స్థానం అయింది, ఆ యొక్క రాశి ఆ యొక్క గురువు ఉన్నటువంటి రాశి వీళ్ళ రాశికి అంటే మన రాశికి ఎన్నవ రాశి అయింది, అక్కడ ఎలా ఉండబోతుంది అన్ని రకాలుగా చూసి మనము రాశిని బట్టి చెప్పుకుందాం. ఓకేనా, సో ఇది అన్ని రాశులకి వీడియో అనేది వస్తుంది. సో మీరు మీ యొక్క రాశిని చూసుకొని దాని ప్రకారము పరిశీలించుకోండి. అండ్ ఇంకొకటి చెప్పాలి అందరికీ, ఇది ఓన్లీ రాశిని బట్టి చెప్తున్నాం. ఇది గోచార ఫలితాలు అంటారు. గోచారం అంటే గ్రహచారము. సో రాశిని బట్టి చూసుకునేది ఒక 40-50% ఉంటుంది రిజల్ట్ అనేటటువంటిది. ఓకే, అండ్ మిగిలినది మనకి బర్త్ చార్ట్ అని ఉంటుంది. అంటే మన బర్త్ టైం, పుట్టిన డేటు, టైము, ప్లేస్, దీన్ని బట్టి మనకి ఒక చార్ట్ అనేది వస్తుందన్నమాట. బర్త్ చార్ట్ అంటే ఆ సమయంలో గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయి అనేటటువంటిది. అందులో కూడా ఏమీ ఇది లేదు, బర్త్ చార్ట్ అంటే ఎక్కడి నుంచో రాదు. ఇప్పుడు గ్రహాలు ఎలా అయితే మూవ్ అవుతూ ఉన్నాయో మీరు అంటే ఎవరైనా వాళ్ళు పుట్టిన సమయంలో కూడా మూవ్ అవుతూ ఉంటాయి కదా గ్రహాలు. సో దాన్ని మనం ఒక దగ్గర వాళ్ళు పుట్టిన సమయానికి మనం స్క్రీన్ షాట్ తీసేస్తున్నాం అనుకోండి, తీసేస్తే ఏ గ్రహం ఎక్కడ ఉంది వాళ్ళు పుట్టిన సమయానికి అనేటటువంటి ఫోటో తీసేస్తున్నాం. అదే బర్త్ చార్ట్. ఓకేనా, సో దాన్ని బట్టి వాళ్ళ రాశి, వాళ్ళ లగ్నానికి ఏ గ్రహాలు ఏ ఏ ప్లేసుల్లో ఉన్నాయి అనేటటువంటిది వచ్చేస్తుంది. అది వాళ్ళ ఓవరాల్ ఎంటైర్ లైఫ్కి ఉంటుందన్నమాట. అవి రిజల్ట్స్ అనేవి ఆధారపడి ఉంటాయి. ఈ గోచారం ఏంటి అంటే వాళ్ళ బర్త్ చార్ట్ని బట్టి ఓవరాల్ రిజల్ట్ ఇవ్వడం కోసం ఇప్పుడున్న సమయం కరెక్ట్ అయినదా కాదా అని మనకి చెప్తుంది. ఓకేనా, సో ఈ విధంగా గోచార ఫలితాలు చూసుకుంటూ బర్త్ చార్ట్ని పరిశీలించి గోచార ఫలితాలు చూసుకోవాలి. అంతేకాని ఏదో రాశుల గురించి చెప్పారు మనకి టీవీలో కానీ ఎక్కడైనా యూట్యూబ్లో వచ్చేస్తూ ఉంటాయి, రాశి ఫలం ఇలా ఉంది అంటే అది 100% మనకి 100% మనం తీసేసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే బర్త్ చార్ట్ అనేది ఒకటి ఉంటుంది. అందుకని మీ బర్త్ చార్ట్ని మీరు తెలుసుకోండి. మీకు తెలుసుకోవడం తెలీదు, వాటి రిజల్ట్ మాకు తెలియదు, ఎలా తెలుసుకోవాలి అంటే ఆస్ట్రాలజర్స్ ఉంటారు మీ దగ్గరలో. కానీ ఏదైనా మీ సోర్స్ ఏ విధంగా అయినా వర్చువల్ ఆర్ ఫిజికల్గా అయినా మీకు మీరు కలిసి తెలుసుకోండి. ఓకేనా, అది ఇంపార్టెంట్. ఈ యొక్క ఆస్ట్రాలజీ సైన్స్ని నమ్మే వాళ్ళకి చెప్తున్నాను. సో ఇది ఆ యొక్క బర్త్ చార్ట్ తెలుసుకున్న తరువాత మీరు ఈ గోచారం కూడా చూసుకోవాలి. ఇది తక్కువ కాదు, అది తక్కువ కాదు, రెండు చూసుకుంటేనే నాకు కరెక్ట్గా వస్తుంది. అండ్ మహాదశ, అంతర్దశలు ఇవి ఎలా ఉన్నాయి ఈ రకంగా చూసుకోవాలన్నమాట. అది ప్రాసెస్. ఓకేనా, సో ఇప్పుడు మనం ప్రతి రాశి వాళ్ళకి ఏ విధంగా ఉంటుంది ఈ గురుగ్రహ గోచారము అనేటటువంటిది తెలుసుకుందాము. మిథున రాశి వారికి
గురుగ్రహ గోచారము 2025వ సంవత్సరంలో ఏ విధంగా ఉంది తెలుసుకుందాం. ఓకే, సో ముందుగా మనకి చూసినట్లయితే 2025వ సంవత్సరంలో మనం ఈ 2025లో జనవరి నుంచి మే 14 వరకు కూడా సేమ్ ఇప్పుడు ఉన్న స్థానంలోనే, అంటే 12వ స్థానంలోనే వృషభ రాశిలోనే ఉంటున్నారు గురువు గారు. ఓకేనా, ఈ 2025లో మే 14వ తేదీ వరకు కూడా, అంటే కొత్త సంవత్సరం మారినప్పటికీ వీరికి మే 14వ తేదీ వరకు కూడా సేమ్ వీరికి వ్యయస్థానంలోనే వీరికి ఉంటున్నారు గురువు గారు. ఓకే, వృషభ రాశిలో ఉండటం వల్ల సో ఇంకా కొన్ని రోజులు, అంటే మిథునం మే 14వ తేదీ వరకు జాగ్రత్తగా ఉండాలి. చాలా రకాల ఉద్యోగ గండాలు, ఆకస్మికమైనటువంటి ఉద్యోగ మార్పులు, వ్యాపారపరమైనటువంటి మార్పులు, విద్యార్థులు విద్యపరంగా ఎదుర్కొన్నటువంటి కష్టాలు ఇవన్నీ కూడా ఉంటూ ఉంటాయి మే 14 వరకును. ఓకే, సో వ్యయస్థానం వల్ల అన్నిటినీ లాస్ అవ్వడం అనేటటువంటిది ఉంటుంది ఈ యొక్క మిథున రాశి వారు మే 14, 2025వ తేదీ వరకు. సో ఎప్పుడైతే బృహస్పతి మే 15 నుంచి మీ జన్మ రాశిలోకి ప్రవేశిస్తారో, సో అప్పటి నుంచి కూడా సప్తమ దశమాధిపతి అయినటువంటి బృహస్పతి ఎప్పుడైతే మీ రాశిలోకి, అంటే మిథున రాశిలోకి ప్రవేశిస్తున్నారో అప్పటి నుంచి కూడాను వారికి మంచి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఇప్పటి వరకు ఎన్నో ఇబ్బందులు, ఎన్నో ప్రాబ్లమ్స్ పొందినటువంటి మిథున రాశి వారు వ్యతిరేకమైనటువంటి ఫలితాలు మొత్తము తొలగిపోయి మంచి ఆత్మవిశ్వాసం, మంచి సంకల్పంతో ముందుకు వెళ్ళగలుగుతారు. దశమాధిపతి అయినటువంటి గురుడు మీ జన్మరాశిలోకి ప్రవేశించినప్పుడు ఉద్యోగపరంగా, వ్యాపార పరంగాను, వీరి యొక్క చేస్తున్నటువంటి జాబ్స్ పరంగా వచ్చినటువంటి ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ ఏదైతే ఉందో, వీళ్ళకి అభద్రతా భావం అనేటటువంటిది అది వీరికి పోతుంది. ఓకే, లేదంటే వీరికి కాంట్రాక్ట్లో ఉండి, లేదా కొద్దిగా అదే ఇన్సెక్యూరిటీతో ఉన్న వాళ్ళకి రెగ్యులర్ కూడా అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే వీరు సెటిల్మెంట్, అంటే స్థిరత్వాన్ని పొందగలుగుతారు వీరు చేసేటటువంటి జాబ్లో. ఓకే, అన్ని రకాలైనటువంటి వృత్తుల వారు కూడా మంచి ఇన్కమ్ని పొందగలుగుతారు. సో దశమ స్థానాధిపతి జన్మరాశిలో ప్రవేశించినప్పుడు ఎలా ఉంటుందంటే, మనం చూస్తే కనుక ఉద్యోగంలో వీళ్ళకి ప్రమోషన్స్ కానీ, మంచి డెవలప్మెంట్స్, ఓకే, మీరు ప్రయత్నం చేయకుండానే వచ్చేస్తాయన్నమాట. ఓకే, పదోన్నతులు కలగడము. జన్మరాశికి సప్తమాధిపతి కూడా గురుడే కాబట్టి, సప్తమ దశమాధిపతి కాబట్టి అసలు వీరికి ఏదైతే ఇప్పటి వరకు ఈ యొక్క మిథున రాశిలో జన్మించిన వారికి వివాహ విషయంలో సమస్యలు ఉన్న వారికి కానీ, వివాహం అవ్వడం కోసం అవివాహితులు ఎవరైతే వెయిట్ చేస్తున్నారో, వెయిట్ చేసే వాళ్ళందరికీ శీఘ్ర వివాహ యోగం కూడా మే 15వ తేదీ నుంచి వీళ్ళకి ఉంటుంది. అండ్ ఆర్థిక పరిస్థితి కూడాను డెవలప్ అవుతుంది. ఇది మాత్రమే కాకుండా అన్ని రకాలైనటువంటి ఏ వృత్తి చేసిన వారికి కూడాను, అన్ని రకాల ఉద్యోగాల వారికి కూడాను ఆదాయ మార్గాలు, అంటే ఇన్కమ్ సోర్సెస్ అనేవి బాగా పెరుగుతూ ఉంటాయి. అవకాశాలు అనేటువంటివి మీరు వెళ్ళక్కర్లేకుండా అవే మీ దగ్గరికి వస్తాయి. ఓకేనా, సో రాశిలోకే గురుడు రావడం వల్ల ఇవి ఫలితాలు, మంచి గుర్తింపు, ఓకే, మంచి ఒక ఇంపార్టెంట్ పర్సన్గా కూడా మారుతారు. అండ్ ఎవరైతే స్టూడెంట్స్ ఉంటారో మే 14 వరకు చాలా హార్డ్ వర్క్ చేసినా కూడా ఫలితం అంతగా రాదు. కానీ ఎప్పుడైతే మే 14 తర్వాత జన్మ రాశిలోకి గురుడు వస్తారో అప్పుడు విద్యార్థులు చాలా బెటర్ రిజల్ట్స్ పొందుతారు. చాలా రంగాల్లో డెవలప్మెంట్స్ కనిపిస్తాయి అన్ని రంగాల వారికి. అండ్ ధార్మిక సంబంధమైనటువంటి కార్యక్రమాల్లో కూడా పాల్గొంటారు. అండ్ గురుగ్రహము జన్మ రాశిలోకి వచ్చిన తర్వాత వీరికి ఎలా ఉంటుందంటే, వీరికి అక్టోబర్ 18వ తేదీ రాత్రికి, అంటే ఈ సంవత్సరంలో అక్టోబర్ 18వ తేదీ తర్వాత మిథునం నుంచి కర్కాటకంలోకి వెళుతూ ఉన్నారు. ఓకే, అంటే వీరికి ద్వితీయ స్థానము కర్కాటకం అనేది. ఎప్పుడైతే మిథునం నుంచి కర్కాటకంలోకి వెళుతూ ఉన్నారో అప్పుడు వీరికి కొద్దిగా ధన సంబంధమైనటువంటి, అంటే ధనస్థానము కదా ద్వితీయం, అంటే ధనస్థానం అవటం వల్ల వీరికి ఈ యొక్క 48 డేస్ కూడాను, అంటే 47-48 రోజులు మీకు 2వ స్థానంలో ఉండటం వల్ల, ఓకే, అండ్ ఈ యొక్క నవంబర్ నుంచి వక్రగతి కూడా ప్రారంభం అవుతుంది మళ్ళీ వెనక్కి వెళ్ళడానికి. సో 2వ స్థానంలో ఉన్నప్పుడు కూడా మంచి ఫలితాలే ఇస్తున్నారు. ఎందుకంటే ధనస్థానంలో గురుడు వచ్చినప్పుడు ధనానికి సంబంధించిన ఫలితాలు, ఫైనాన్షియల్ థింగ్స్ అన్నీ చాలా డెవలప్ అవుతాయి. ఓకే, ఇప్పటి వరకు ఏదైతే
అసలు అది జరగదు అనుకున్నారు అంటే అది చాలా కష్టం అనుకున్నారు, అవన్నీ జరగగలుగుతాయి. అంటే మీరు సాధించగలుగుతారు, మీకు మంచి ఫలితాలు ఇస్తారు. ఓకే, గురుడు మీ జన్మరాశికి ఈ యొక్క నవంబర్లో అంటే వక్రించినప్పుడు మాత్రము కొద్దిగా టెన్షన్స్, హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ ఉండే అవకాశం ఉంటుంది, ఓన్లీ నవంబర్లో మాత్రం. ఓకే, సో డిసెంబర్ వరకు కూడా మీకు అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు ద్వితీయంలో ఉంటారు కాబట్టి ధనస్థానము అంటే ధనానికి రిలేటెడ్ అయినటువంటి ఫైనాన్షియల్ థింగ్స్లో చాలా డెవలప్మెంట్ ఇస్తారు. ఆ యొక్క అక్టోబర్ 18th నుంచి డిసెంబర్ 5th వరకు, నవంబర్ వరకు అనుకోవచ్చు. ఎందుకంటే నవంబర్ తర్వాత నవంబర్ 3rd week నుంచి అలా తిరోగమనం ప్రారంభమవుతుంది. కాబట్టి అప్పుడు కొద్దిగా మెంటల్గా టెన్షన్స్ కానీ హెల్త్ ఇష్యూస్ కానీ ఇచ్చే అవకాశాలు కనిపిస్తాయి అంతే. అదర్వైజ్ ధన లాభాలు ఇవన్నీ యాజిటీస్ ఉంటాయి. సో డిసెంబర్ 5న మళ్ళీ గురుడు తిరిగి మిథున రాశిలోకి వెళ్ళిపోతున్నారు. కర్కాటక రాశి నుంచి అంటే అతిచారం కంప్లీట్ చేసుకొని మళ్ళీ వెనక్కి మిథునంలోకి వెళ్ళిపోతారు. కాబట్టి అప్పుడు వీళ్ళ రాశిలోనే మనం చెప్పుకున్న ఫలితాలు మళ్ళీ కంటిన్యూ అవుతాయి. ఓకేనా, సో అవి అన్నీ మంచి ఫలితాలే వీరికి. మొత్తం ఈ యొక్క మే 15th తర్వాత నుంచి బాగుంటుంది వీళ్ళకి. మే 15th వరకు కూడా మే 14th వరకు వీళ్ళకి ఇప్పటి వరకు పడినటువంటి ప్రాబ్లమ్స్ అన్నిటికీ ఫుల్ స్టాప్ అనమాట. అంటే గురుడు ఇచ్చే ఫలితాల్లో అన్నిటికీ, అంటే గురు కారకత్వాలు ఏవో జాబ్ రిలేటెడ్, ఫైనాన్షియల్ రిలేటెడ్ డెవలప్మెంట్స్లో కానీ, స్టూడెంట్స్కి ఎడ్యుకేషన్ రిలేటెడ్, అంటే గురు కారకత్వాలన్నీ కూడా డెవలప్మెంట్స్ స్టార్ట్ అవుతాయి మే 15వ తేదీ నుంచి. సో ఈ విధంగా గురువు యొక్క గోచార ఫలితాలు 2025వ సంవత్సరంలో మిథున రాశి వారికి ఉంటాయన్నమాట. ఓకే, సో ఇవి దీంతో పాటు మీ జన్మ జాతకాన్ని కూడా చూసుకోవాలి. జన్మ జాతకం ఎలా వస్తుంది అంటే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్, ఈ యొక్క ఫలితాలు, ఈ యొక్క డీటెయిల్స్ ఉంటే మీ యొక్క జన్మ జాతకం వస్తుంది. దాన్ని మీకు తెలిస్తే మీరు చూసుకోవచ్చు. లేదు అంటే కనుక మీకు తెలిసిన మీ దగ్గరలో ఉన్న ఆస్ట్రాలజర్ని సంప్రదించండి, ఆర్ మీ సోర్స్ ఏదైతే ఉంటుందో వాళ్ళని సంప్రదించి మీరు తెలుసుకోండి. ఎందుకంటే అది ఇది మ్యాచ్ చేసి చూసినప్పుడు ఇంకా ఎక్కువగా యాక్యురేట్గా చెప్పొచ్చు. ఈ గోచార ఫలితాలు ఉంటాయి, బట్ ఇవి ఒక 40 to 50% వరకు మాత్రమే ఉంటాయి. మనకి యోగాలు ఏమున్నాయి, మనకి ఎంతవరకు ఈ యొక్క రిజల్ట్ వస్తుంది అనేటటువంటి తెలియాలి అంటే కనుక జన్మ జాతకం చాలా యూస్ అవుతుంది. అది లేనివారు, టైమింగ్స్, డేట్ ఆఫ్ బర్త్ లేనివారు ఇది చూసుకోండి. ఇది కూడా మీకు మీ మీద పనిచేస్తుంది. ఓకే, అండ్ రెమెడీస్ ఏవైతే చేసుకోవాలో అవి కూడా చెప్పడం జరిగింది ఈ యొక్క వీడియో చివరిలో దీని తర్వాత. సో అది కూడా చూసుకొని అది కూడా చేసుకోండి తప్పనిసరిగా. ఇది ఒక అలర్ట్ కింద మాత్రమే అందరికీ తెలియచేసేది ఏంటంటే, ఎప్పుడైనా మీరు రాశి ఫలాలు అవ్వచ్చు, జాతకం అవ్వచ్చు, ఇదంతా కూడా అలర్ట్ కోసం, ఇండికేషన్. వెదర్ రిపోర్ట్ ఎలా చూస్తామో ఓకే, అలాగే ఇది ఒక రిపోర్ట్, మీ ఆస్ట్రాలజికల్ రిపోర్ట్. ప్లానెట్స్ మీకు ఎలాంటి సపోర్ట్ ఇస్తున్నాయి, మీకు ఎలా ఇండికేట్ చేస్తున్నాయి. సో మీరు దాని నుంచి చేంజ్ చేసుకోవాలి. మీరు ఇలా అలర్ట్గా ఉండగలిగి మీరు కంట్రోల్ చేసుకోగలిగితే మీరు దాన్ని ఎఫెక్ట్ నుంచి తగ్గించుకోవచ్చు ముందుగానే ప్రిపేర్ అయితే. సో దానికోసం ముందు జాగ్రత్త కోసం తెలుసుకోవడం కోసం ఈ యొక్క జాతకం కావచ్చు, అదే ఆస్ట్రాలజీ రిపోర్ట్ కావచ్చు, ఏదైనా కూడా మనకి యూజ్ అవుతుంది. గోచార ఫలితాలు ఏదైనా మనం తీసుకున్న దాన్ని బట్టి ఉంటుంది. ఓకేనా, సో ఈ విధంగా మీరు మీ గోచార ఫలితాలను చూసుకోండి, అలాగే మీ జన్మ జాతకాన్ని కూడా తప్పనిసరిగా తెలుసుకోండి. ఓకే, సో లైక్, షేర్, సబ్స్క్రైబ్. మిగతావి మీ రాశి ఫలాలు కావచ్చు, మిగతా ఆస్ట్రాలజికల్ ఏవైతే ఉంటాయో ప్లానెట్స్, ఎక్కడ ఏ ప్లానెట్స్ ఉంటాయి, ఎలాంటి రిజల్ట్స్ ఉంటాయి అనేది కూడా మనం కమింగ్ డేస్లో చెప్పుకుంటాం. కాబట్టి సో అన్నీ మీకు నోటిఫికేషన్ రావాలంటే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేసుకోండి. సో దట్ మీకు వస్తాయన్నమాట. సో కావాల్సిన వాళ్ళు చేయొచ్చు. అండ్ మీరు రెమెడీస్ కూడా చేసుకున్నట్లయితే నెగిటివ్ ఎఫెక్ట్స్ నుంచి చాలా వరకు తగ్గించుకోవచ్చండి, నెగిటివ్ ఎఫెక్ట్స్ అనేవి. సో అది కూడా యూజ్ అవుతుంది. సో ఇది మిథున రాశి వారికి గురుగ్రహ గోచార ఫలితాలు. శుభం. ఈ గురుగ్రహ దోష నివారణ కోసం చేసుకోవాల్సినటువంటి పరిహారాలు. ఈ యొక్క గురుగ్రహానికి గురువారం రోజు, అంటే ప్రతి గురువారం రోజు కూడా
మీరు దక్షిణామూర్తి ఆలయానికి వెళ్ళి, అంటే శివుని ఆలయానికి వెళ్ళి ఆవు పాలతో అభిషేకం చేయించుకోవాలి. ఇది ఒకటి. ఓకే, ఇలాగా అనేక రకాలు ఉంటాయి. సో ఇందులో మీకు ఏది అవకాశం ఉంటే అది చేసుకోండి. దానివల్ల గురుగ్రహ దోషం పోయి గురువు అనుకూలిస్తారు. ఒకటి ఇప్పుడు నేను చెప్పినది గురువారం శివాభిషేకం, శివాలయంలో అభిషేకం చేయించుకోవడం, ఆర్ దత్తాత్రేయ స్వామి గుడి దగ్గర కూడా ఆవు పాలతో అభిషేకం చేయించుకోవాలి. అలాగే నవగ్రహాలలో ఉన్నటువంటి నవగ్రహాలయంలో గురు విగ్రహాన్ని దగ్గరికి వెళ్ళి, అంటే అక్కడ నవగ్రహాలకి 16 ప్రదక్షిణలు చేసుకోవాలి. సాధారణంగా కాశీ క్షేత్రంలో బృహస్పతికి ప్రత్యేకమైనటువంటి ఆలయం కూడా ఉంది. ఓకే, ఎవరైనా కాశీకి వెళ్ళినప్పుడు అక్కడ ఉంటుంది గురువు యొక్క ఆలయము. అక్కడ బృహస్పతి క్షేత్ర దర్శనం చేసుకొని అక్కడ కూడా అర్చన చేయించుకోవచ్చు. అంటే జాతకంలో ఎక్కువగా గురుదోషం ఉన్న వాళ్ళకి ఇలా చేయించుకోవచ్చు, లేకపోయినా కూడా వెళ్ళొచ్చు, పర్వాలేదు, మంచిదే. అలాగే శ్రీశైల క్షేత్రం గురుగ్రహానికి ప్రత్యేకమైనటువంటి విశేషం. శ్రీశైలంలో ఉన్నటువంటి మల్లికార్జున స్వామిని దర్శనం చేసుకొని అభిషేకాలు అర్చనలు చేయించుకోవడం చాలా మంచిది. అలాగే పిఠాపురంలో ఉన్నటువంటి దత్తాత్రేయ స్వామి వారిని దర్శనం చేసుకుని అక్కడ కూడా అభిషేకం చేయించుకోవడం మంచిది. అలాగే నవగ్రహాలయంలో గురుగ్రహం దగ్గర 16 ఒత్తులతో ఆవు నేతితో దీపారాధన చేసుకుంటే కూడా గురుగ్రహ దోషము పోతుంది. గురు పౌర్ణమి ఎప్పుడైతే వస్తుందో అప్పుడు అన్నదానం చేసుకోవడం కూడా మంచిది. అదేవిధంగా గురుని సేవించడం, అంటే గురువుల్ని సేవించడము, మీ సద్గురువులు ఎవరైతే ఉంటారో వాళ్ళని సేవించడం కూడా గురుగ్రహ దోష నివారణ జరుగుతుంది. సో గురు నవగ్రహ మంత్రం ఉంటుంది. ఓకేనా? సో గురుగ్రహ నవగ్రహ మంత్రాన్ని కొన్నిసార్లు 16 సార్లు ప్రతిరోజు చాంటింగ్ చేసుకోవడము, అలాగే ఒకవేళ ప్రతిరోజు కుదరకపోతే ప్రతి గురువారము చేసుకోవడం కూడా మంచిది. ప్రతి గురువారం నవగ్రహ కోవెల్లో నవగ్రహాల దగ్గర 16 ప్రదక్షిణలు చేసుకోవడం కూడా ఒక రెమెడీ అన్నమాట. సో ఈ విధంగా చేసుకోవచ్చు. ఒకసారి గురు నవగ్రహ మంత్రం చూద్దాము. అంటే ఒకటి ఓం భృం బృహస్పతయే నమః, ఇంకొకటి ఓం ఐం క్లీం బృహస్పతయే నమః, ఇంకొకటి ఓం హరాం హ్రీం హ్రం బృహస్పతయే నమః, ఇదొక మంత్రం. అలాగే ఓం ఐం ఓం సురగురో అభీష్టం యచ్చ స్వాహ అనేది. ఓకేనా? ఇలా మనకి చాలా రకాల మంత్రాలు ఉంటాయి బృహస్పతికి సంబంధించినవి. ఈ మంత్రాలు ప్రతిరోజు స్మరణ చేసుకుంటూ ఉంటే కూడా, అంటే ఏదైనా ఒకటి తీసుకొని మీరు దాన్ని ఒక చాంటింగ్ లాగా చేసుకోవచ్చు. ఓకే, సో ఈ విధంగా చేసుకుంటే గురుగ్రహ దోషం అనేటటువంటిది తగ్గుతుంది. అలాగే గురువారం పూట శివాలయంలో ఉదయం కానీ సాయంత్రం కానీ ఒక ప్రసాదాన్ని ఏదైనా, అంటే పులిహారని ఎక్కువగా చేసి ప్రసాదంగా పంచిపెడితే కూడా చాలా మంచిది. అలాగే బ్రాహ్మణులకి ఎవరికైనా కేజింపావు శనగలు దానం చేస్తే కూడా గురుగ్రహ దోషం పోతుంది. ఓకేనా? ఎవరికైనా బ్రాహ్మణులకి పసుపు రంగు వస్త్రాలు దానం చేయడం వల్ల కూడా ఈ యొక్క దోషం తగ్గుతుంది. దానితోపాటు పసుపు రంగు అరటిపళ్ళు కూడా దక్షిణ తాంబూలాలతో పాటు బ్రాహ్మణులకి వరుసగా 7 వారాలు దానం చేసినా కూడా చాలా మంచిది, దోషం తగ్గుతుంది. సో ఈ విధంగా గురువు యొక్క బృహస్పతికి, అంటే గురుగ్రహానికి దోష నివారణ ఏవైనా మీరు కొన్ని చేయగలిగినవి చేసుకోవచ్చు. దీని ద్వారా గురుగ్రహ దోషం కొంతవరకు తగ్గుతుంది. శుభం.